शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। साबिक वजीर वी श्रीनिवास गौड़ ने महबूब नगर जिला हेडक्वार्टर के वीरन्नापेट इलाके का मुआयना किया, जहां तेंदुए घूमते हैं। इन्होंने जंगल के एहलकारों से तेंदुए को पकड़ने के लिए किए जाने वाले इक़दामात के बारे में दरियाफ्त किया। इन्होंने लोगों से कहा कि परेशान न हो और मुनासिब एहतियात तदाबीर इख्तियार करें। रात में बाहर आया अंदर ही रहेंगे काम कर पानी మంచి దృష్టి పెడితే వేరే పనులు బంద్ చేసుకుంటే 2 రోజులు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సార్. ఇంతకుముందు 2 గంటల లోపల మార్చినాం సార్. అది మొత్తం మొన్న ఫారెన్ చెట్లు ఇది కూడా మేడం లైవ్ చూసింది చూసినాక ఎట్లా పట్టుకోలేదు దాన్ని గ్యారేజ్ చేయాలి కదా కనిపించింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఒక 500 వేవ్ ఓపెన్ చేసి వేవ్ ఓపెన్ దగ్గర 2 బోన్లు పెట్టి మేకలు వదిలిపెట్టాం అనుకో చాలా పెద్దగా అవుతుంది. ఇంటికి మంచి బయటకు వెళ్తుంది తిని వారం. ఇప్పుడు 15 నిమిషాలు పబ్లిక్ చూసి ఉందని 15-20 మినిట్స్. ఆ 15-20 మినిట్స్ లో మనం 3-4 డ్రోన్స్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్ చేస్తే వస్తున్నాయి కదా. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులు ఇక్కడ నమ్ముకుంటే మీకు కాదు. ఇక్కడ మెన్ తక్కువ ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు స్పెషల్ పోలీసు మీరు హైదరాబాద్ నుంచి డీజీపీ తెప్పించుకొని పీసీసీఆర్ తెప్పించుకోండి, డ్రోన్ తెప్పించుకోండి. అంటే గన్స్ ఉంటాయి కదా వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ కు. లేదు కానీ ప్రొటెక్షన్ కు గాలి శబ్దంకు అట్లా ఇస్తే మరి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకోండి. ఒక 4-5 రేంజ్లు తెప్పించుకోండి. కాదు సార్, ఇప్పుడు దాదాపు 1 రోజులు అవుతుంది పులి ఇక్కడ తిరుగుతూ. 1 రోజుల నుంచి పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు. స్వయంగా ఎస్పీ గారే చూసిందంట, 15 నిమిషాలు చూసిందంట. చూసినప్పుడు ఇమ్మీడియట్ గా డ్రోన్ కెమెరాలు 10-15 డ్రోన్ కెమెరాలు చెప్పి దాన్ని వెంటాడినట్టు చేస్తే కూడా బాగుండేది. సరే పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ తగిన సిబ్బంది లేదు. పీసీసీఎఫ్ అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని, లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని మెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లే చేయాలి. నక్సలైట్లు కూంబింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కోన వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్ల ఇవి కూడా పెట్టాలి. డ్రోన్స్ కెమెరాలతో 10-15 డ్రోన్స్ కెమెరా హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటాకులు కాల్చుకుంటా కూంబింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక 8-10 పెట్టాలి. ఒక 8-10 బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు. ఇక్కడ ఒక ముసలామే 2 ఉన్నాయి బిడ్డ, 2 నేను చూసినా అని చెప్తున్నాను. ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినాను. జంప్ అయ్యే ఫోటోలు కూడా చూస్తున్నాం. ఒక రాయి నుంచి పెద్ద జంప్ అయ్యే పులులు ఎన్ని పులులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే పరిసర ప్రాంతాల్లో 15 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదా? మీడియా ద్వారా మీరు అడగండి, డిపార్ట్మెంట్ అడగండి. మన మహబూబ్ నగర్కు ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయి? 15 పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. ఇక్కడ 2 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కోయిల్కోట ఒక పులి దాడి చేసింది. దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేసిపోయింది. మేము గమనిస్తున్నాం. మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రండి సార్ అని. సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినంటారు, చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారు అనుకో. కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు, సమన్వయం లేదు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటివరకు మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తుంటే అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం,
వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు, తిండి కూడా వస్తారు, తినలేదంట, మొగాలు గుంజుకుపోయినాయి వాళ్ళు. ఉన్న సిబ్బందితో కాదు ఇది, ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి, బయట తెప్పించుకోవాలి. అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడ వేల మంది పేదవాళ్ళు, ఇక్కడ వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే 10 మంది పిల్లలు బతుకుతారు, తిండి తింటారు రాత్రి ఉదయం కష్టపడి వస్తే. ఆయనకి ఏమైనా డ్యూటీ రాత్రిపూట వస్తుంటే చచ్చిపోయాను, పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ప్రాణాలతో చెలగాట వాడకుండా బేచేయాలకు పోకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది. కొద్ది రోజులు వేరే డ్యూటీస్, అదర్ డ్యూటీస్, ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్ గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు, ఇసుక పట్టుకుంటుంటారు, దొంగలు పట్టుకుంటారు. ఒక రోజు ఇసుక అన్ని బంద్ చేసి, ఇసుక దందలు అవన్నీ బంద్ చేసి పట్టుకోవడం, 2 రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని దృష్టి పెడితే అయితే మీరు చూడండి. ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అడవిలో పోనీకి ఉండదు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం, టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు, బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత. కొత్త వాళ్ళ బోన్ కూడా తీసేసిన, ఇక్కడ బోన్ తీసుకుపోయి అక్కడ పెట్టినట్టు ఉన్న 2 బోన్లు అటు తిప్పుతుండ్రు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కడనో వేరే రాష్ట్రంలో పట్టుకున్న బోన్లు పట్టుకునేది చూపించి ఇక మేము పట్టుకున్నామని కూడా కొందరు చూపిస్తున్నారు. తప్పది. దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు, ఇక్కడ ఇది అధికారుల బాధ్యత. ఇది వాళ్లకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇమ్మీడియట్ గా కలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని, డిఎఫ్ఓ కూర్చొని, సిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారి దృష్టి తీసుకొచ్చి, డీజీపీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి. 4 రోజులైనా మీ యాక్షన్ అనేది ఏం కనబడుతుంది. చూడండి, వచ్చిందనుకో పొరపాటున వస్తే ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసులు అంటారు. ఫారెస్టులు ఏమంటారు, మేము పడ్డగాడి కష్టపడుతున్నాం, మేమేం చేస్తాం, మాకున్నాక తిప్పలు పడుతున్నాం అని చెప్పారు. ఇది సమాధానం కాదు. ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు మీటింగ్ పెట్టుకుని మనుషులు లేరని చెప్పు, 1000 మంది వస్తారు ఇక్కడ. మా వీరపేట 1000 మంది పిల్లలు తయారు వస్తారు మేము బట్టి కూంబింగ్ చేయడానికి. ఒక ట్రైనింగ్ ఇవ్వండి, ఆడ పరేడ్ గ్రౌండ్ లో పోయి మీరు కూడా వస్తారు మీతో పాటు. ఇది ఈ రోజు సమస్య కాదు, ఇక మీరు చూస్తూ ఉండండి. ఇక 15 పులులు 1 year లో 30 అవుతాయి. చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి పర్మనెంట్ గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి, మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్ గా పకడ్బందీ చేయాలి. కాంపా ఫండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపా ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి. వేరే ఫండ్స్ లేవని కాదు, దీనికి వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు, బడ్జెట్ లేకపోవచ్చు. కానీ కాంపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లే ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ అయింది, బయటికి దుంకకుండా. ఇదే అదనంగా చూసుకొని, ఇదే అవకాశం చూసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుత్వం అమ్మితే మొత్తం టోటల్ మేము ట్రెంచ్ తో ఇచ్చినాం. మీరు టోటల్ గా అదును తీసుకొని టోటల్ గా ఫెన్సింగ్ చేస్తే 25,000, 26,000, 30,000 ఎకరాల వరకు దాదాపు దీన్ని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. 2,097 ఎకరాలు కేసీఆర్ మయూర్ పార్క్ వదిలిపెడితే మిగతా దాదాపు 30,000 ఎకరాలకు ఫెన్సింగ్ చేయండి. జంగల్ సఫారీలకు కూడా పుల్లు ఇక్కడ రాకుండా అడవిలో ఉంటే సేఫ్టీ మెజర్స్ తో అడవిలో పోయి పుల్లు చూడడానికి కూడా జంగల్ సఫారీ కూడా ఉంది. మనం ఏర్పాటు ఇంట్రొడ్యూస్ చేసినాం మేము ఆల్రెడీ. అక్కడ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు కనుక టూరిజం మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కలిసి హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టి తొందరగా చేపడితే మంచిగా ఉంటుంది. ఆ పక్కల కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ నారాయణపేట జిల్లా కూడా దీనికి దగ్గర వస్తుంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీ కూడా కోయిల్కొండ కూడా వస్తుంది. కనుక అక్కడ జిల్లా ఎస్పీని కూడా పిలుచుకొని జాయింట్ చేస్తే బాగుంటుంది. చేసి ఏదైనా జరిగితే మాత్రం మనకైతే మాత్రం ఇన్ని రోజులు అయింది వీళ్ళు యాక్షన్ తీసుకున్నందుకు ఏంటంది